చేపల కూరన్నా లేకపోతే చేపల ఫ్రై అన్న చేద్దాం అనుకుంటున్నాం అనమాట. మేము దావత్ చేసుకుంటాం. మామ నేను ఒక 2 బీర్లు తెచ్చుకొని మళ్ళీ అప్పట్లో వస్తాం. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం కాళరా. మనం సొంత అన్న లాంటోడు కదా, అట్లా మోసం చేస్తావా అసలుకి? Life is so beautiful and never make it all చేపలు తిందాం. ఏమైంది? ఉప్పు కారం లేదా? పొట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు. హలో వాట్సాప్ మన్స్టాడు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ రోజు మా 950K అయింది కాబట్టి దాని సందర్భంగా ఏం చేస్తున్నామంటే ఈ రోజు నయనతార కోసం పెద్ద చేప తీసుకొచ్చి చేపల కూరన్నా లేకపోతే చేపల ఫ్రై అన్న చేద్దాం అనుకుంటున్నాం అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు. తీసుకొస్తాం ఇప్పుడు. ఫస్ట్ చేప నేను తిన్నాను, నాకేం దావత్ ఇస్తున్నారు మీరు? మేము దావత్ చేసుకుంటాం. మామ నేను ఒక 2 బీర్లు తెచ్చుకొని మళ్ళీ అప్పట్లో వస్తాం. మౌనంగా ఉన్నాడు, ఎందుకు అడగండి? ఏమైంది మామ? మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు? మా ఫ్రెండ్ ఇప్పుడు మను అన్నకి లైన్ ఇస్తుంది. చెప్తా ఇట్లా కెమెరామెన్ ఇట్రా 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 చెప్తా 1 minute. ఇప్పుడు ఏం తెలుసా, నేను యాక్టింగ్ ఇస్తున్నా నీకు. ఏమంటావు అంటే మను అంటే నా ఫ్రెండ్ కాబట్టి నాకు ఇష్టం అన్నట్టు మామకు కాదు. చలో గైస్, ఏం చెప్పాలన్నా. సో గైస్ ఇప్పుడైతే వీడియో మాత్రం క్రేజీ ఉండబోతుంది అనమాట. ఏమో దేని గురించి బాధపడుతున్నారు మీరు? ఏమైంది? షర్ట్ కూడా వేసుకోవచ్చు, బ్లాక్ షర్ట్. నిన్నేమైంది అనుకున్నావు తెలుసా? మాట్లాడితే చాలా ఇంపార్టెంట్. ఏమైంది బ్రో చెప్పండి, ఏమైంది? బాగా ఒకసారి అనుకుంటున్నా. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం కాళరా. మను అన్నది విలువని చెప్పట్లా? మనం విలువ ఏరా మను నా ఫ్రెండ్. ఇదేంది? మను నా ఫ్రెండ్. నమ్మకం బండిలో వచ్చినావు, వీడియో కొట్టినావు, నీ పాడి నువ్వే అన్ని నువ్వే చేసావు, ఎవరు తెలియకుండా రివ్యూ చేసావు, చీకట్లో బిర్యానీ తిన్నావు, అన్నిటి తిన్నావు, మళ్ళీ వీడియోలో లేచింది గీసింది అన్ను అన్ని చేసావు. ఏంది రాదు మరి ఏంది అంటే? అన్నయ్య చెప్పింది నేనేమన్నాను, ఫ్రెండ్ ఆడు నాకు. కనీసం మన ఫ్రెండ్ ఫ్రెండ్ అనుకో. ఫోన్ చేసాడు, ఫోన్ చేయడం లే, బయటికి పోదాం అన్నాడు, బయటకు ఫీల్ అవుతున్నాడు. ఇదా పద్ధతి? మనం సొంత అన్న లాంటోడు కదా, అట్లా మోసం చేస్తావా అసలుకి?
ఏంది మనోడు అంటే నోట్లో మైసూర్ పాక్ పెట్టావా? లేదు మామ ఊరికే జోక్ జోక్ కా నిజమా? సీరియస్ చెప్పు. జోక్. మామకి ఏదైనా ఈరోజు క్లారిటీ ఇచ్చేసి. ఏం లేదు మరి ఎందుకు అంట పిల్ల ఫోన్ పట్టుకుని అటు తిరుగుతున్నావు? నేను కూడా అబ్జర్వ్ చేసిన ఇంతసేపు. అది వేరే ఏంద్రా? అంటే వేరే మీరిద్దరు ఇన్స్టాగ్రామ్ లో ఏమన్నావు? నువ్వేం చేయలేవు. ఏళ్ళకి ఎంత మోసం చేసి సపోర్ట్ నాకు సపోర్ట్ చేయాలి. నీకు ఆమె మీద ఫీలింగ్స్ ఉన్నాయి, ఈమెకి లేవు. ఈమెకి అను మీద ఉన్నాయి. వెయిట్ చేయి, హోల్డ్ చేయని బండిని. అప్పుడే బండి తీసుకుని వస్తా. వెయిట్ చేయి. ఎందుకు అప్పుడే ట్రాక్ ఎక్కుతావు? నేనున్నా కదా. ట్రాక్ లేదు, ట్రైన్ పట్రీ లేదు. పట్రీ రెండు ఒకటే కదా. పిచ్చి అయిపోతున్నాను. నాకు రాత్రి ఎంత రావట్లేదు తెలుసా? నిజం చెప్పాలా? నువ్వు ఇచ్చాడు ఫ్రెండ్ కదా అన్నాను. ఎందుకంటే ఫ్రెండ్ కదా మరి అన్నాను. ఎంత చారి గారు మీ ట్రైనింగ్ మీరే ఈ మధ్య ట్రైనింగ్ అంతా నేనే షాక్ అయినా నిన్న చూసి. పొద్దున్న బట్టల గిట్టలు వస్తా, వాషింగ్ మిషన్ కాబట్టి కట్ తెలుసు నిన్న నీ బెడ్రూమ్ ఉన్నా మంచం మీద ఫోన్ కోసం కొట్లాడుతురు. ఫోన్ చెక్ చేస్తుంటా పిల్ల. అట్లా పట్టుకుని ఎట్లా పట్టుకుని మనం ఇట్లా చేయబట్టి తిప్పుతుంది మామ. మీ పిల్లలు ఒకసారి కట్ చేసి పెట్టి అక్కడ రూమ్ కట్ చేసి ఇక్కడ రెంట్ కడతావా? ఫోన్ చేసి ఆ బ్యాలెన్స్ వేయించుకునేది ఉంటాము. ఆడనే పెట్టు. సో ఎనీవే గైస్, అండ్ ఇప్పుడైతే మనం చేప తీసుకురావడానికి వెళ్తే చలో. మటన్ హాట్ ఉంటుంది. మటన్ లివర్, తలకేదా, గుడ్. ఫిష్ యాజ్ యూజువల్ ఫిషెస్, మ్యారినేట్ చేసిన ఫిషెస్. తోక పట్టుకో. కేజీ లెక్కనా? మేబీ. సో గైస్ మనం ఈ చేప అయితే తీసుకుంటున్నాం అనమాట. పట్టుకోండి అయ్యాను ఒకసారి, పట్టుకో పట్టుకో. చేప ఏమో నాకు ఐడియా లేదు దాని గురించి. ఇది మొత్తం పడి మాకు ఎంత పడింది? 2382 రూపీస్ పడింది. సో గైస్ ఇప్పుడైతే ఇంత పెద్ద చేప తెచ్చామన్నమాట మేము. ఎట్లా తింటాం? సో గైస్ ఇప్పుడైతే చేపను ఫ్రై చేద్దాం. ఫ్రైతో పాటు
చూసుకుంటా ఇయ్యాల చూసిన ఎంత పెద్ద మీ అంత అయింది. సో గైస్ ఈరోజు మా చిన్నోడికి ఒకసారి ఇందులో వాసన వాసన అంటే వీళ్ళకి వాసన తింటారా? ఎవరు తింటారు? తినలే ఎప్పుడు చేపల కూర తినలేను. ఎప్పుడు తిన్నా? అది సో గైస్ వేడి మసాలా కార్లనే పెట్టేసినాం. వేడి వేడి మసాలానా? అదే సరే మసాలాలన్నీ కలిపిరా. అది అన్న ఇప్పుడు నేర్చుతారు దీన్ని ఏంచుతారు నూనె వేసి ఇట్లా 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 అంటారు. కడగాలే చేపలు వాసన రా అక్క జనంగా అద్దలు ఒకసారి నీళ్ళతో మళ్ళీ ఒకసారి అడుగుదామా మనం? కడుగుదాం కానీ నువ్వు అద్దాలు ఎందుకు పెట్టా అర్థం కాలేదు. సరదా కడుగు నీళ్ళు తీసుకురా. అన్న చిన్న చేప తేవచ్చు కదా, పెద్ద చేప ఎందుకు అన్న? చెరువు చేప కొన్ని కొండే బాగుంటాయి. చెరువు చేప కాదు చిన్న చేప అని చెప్పింది నేను. పెద్ద చేప తెస్తేనే వాళ్ళు చూస్తారు రా, పెద్దగా తమ్ముళ్ళు పెద్ద వ్యూవర్షిప్. స్మెల్ వస్తుందా? మొత్తమే క్లీన్ చేసుకోవాలి ఎంత తర్వాత. హుషారున్నాడు అంతే లేదా చేప టమాటం ఉంటుంది కానీ కాదు, అంతా నేనే క్లీన్ చేసుకోవాలా? ఏం క్లీన్ చేసుకోవాలి? ఆడకు అడుగుడు వేసుడు. మేము అడుగుతున్నాం కదా అమ్మా. ఇప్పుడు బండలు పేగులు దాంట్లో వేస్తున్నాడు. అయ్యా కాదు, దీని లోపల పేగులు ఉంటాయి మంచుకున్నట్టు. అదేంటి చూడు లోపల. అదో అంత కిందే వేస్తున్నాడు, షింకులు వేస్తున్నాడు. అన్నా ఏందన్నా ఆడేస్తున్నావు? పక్క పట్టుకోమా. ఆట పాటగా ప్రతి పని సాధించయేమైనా మరి ఇంత సున్నితంగా చిన్నోడు వెయిటింగ్ అన్న, చిన్నోడు కన్నా కొంచెం వేయచ్చు కదా. ఎట్లా పడతా ఫ్రై చేసేసి రెడీ రాబే. ఈ ఎముక చూడు చూపి మంచిదే అది. కెమెరా ఎంత ఉందో ఎంత ఉంది ఎముక. దీనిలో ఉండవా మిల్లులు? ముళ్ళు ఉండవా? రెడీ. ఏందన్నా ఇది? గ్రిల్ 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 వాష్ చేస్తే మళ్ళీ కాలేదని టైం పడుతుంది. ఏం టైం పడుతుంది. Life is so beautiful and never make it sorrowful. సో గైస్ ఇప్పుడైతే మనం మసాలాలు రుద్దాం. ఇందు బాగా తట్టిస్తాం మనం. బా ఎంత మంచిగా ఆడుతున్నారు, బాగా తట్టి అని చెప్పాను. అదే మసాలా కాల్చిన మసాలా పూసి అది కాల్చుకున్నాక ఇట్లా తింటే మసాలా వేరే ఉంటుంది. నిప్పుల పైన కాలిస్తే స్టవ్ పైన కాల్చి నీకు ఇష్టమా అన్న? అన్న అన్నీ అడవిలో చేస్తే అందరికీ ఇష్టమే, కాకపోతే అన్న కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ కదన్నా. లోపలికి నువ్వు మనం మసాలా నాని నైట్ నీకు పండగ అయితే ఎందుకు తినవా? నేను తిన చేపలు తిన్ను కదా. మొత్తం ఎస్ఆర్టీ అంతా తింటుంది ఈరోజు. శ్రీను వస్తున్నా చూడు. శ్రీను పామే చేపని చెప్తున్నా ఇల్లు తినాలని. ఇప్పుడు చేస్తే తినవా? చేప ఎంత పడ్డా తెలుసా? ఇది 500 కి బ్రో ట్యాగ్ సి బ్రో. ఇది అంటే చూడు సి కాదు, సముద్రపు చేప అని. చెరువు చేపలే నీకు 500 అంటే వస్తలేవు. కేజీ 100 రూపాయలు కదా. ఇది ఎన్ని కేజీలు చూడు, ఇంత ఉంది పాము అంటున్నావు. మరి 2500 బ్రో. ఇది 2500. అది ఎట్లా ఉంది? పాములా ఉంది కదా నిజంగానే. పాములా ఉంది. పళ్ళు చూడు ఎట్లున్నాయో. ఈ పిల్ల అయితే ఫస్ట్ నుంచి పళ్ళు పళ్ళు అంటుంది. పేస్ట్ పెట్టి
నీకేనా అర్థమవుతుంది వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పళ్ళు ఇంత గుచ్చు ఒకసారి గుచ్చిట్లా తింటారు కదండి నాలుగు కట్టురా దాని తలకాయ కూడా తింటారా అంటే తింటావా అన్నా నిన్నే అడుగుతాడు శ్రీ అన్న. నేను ఒక ఛాలెంజ్ చెప్పా, నా రెవెన్యూ ప్లస్ నీకు ఎంత కావాలో నేను అంత ఇస్తా. ఒక అగ్రిమెంట్ పెట్టుకుందాం, దీన్ని ఇట్లే తినాలి. లేదు నేను తింటా, నీ రెవెన్యూ అంతా నాకు ఇస్తావా? పీపీ కుదరదు. తినేసి కానీ రెవెన్యూలో అన్నియం అవన్నీ ఇస్తానే. 5,000 ఇస్తాను. లేదంటే హ్యాపీగా కాదు. 5,000 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తింటా. 5,000 ఇస్తా చాలు. ఒక గుడ్డు కొట్టుకుంటా. 5,000 ఇస్తా, నిజంగా 5,000 ఇస్తా. ఏది వాళ్ళంటే ఒప్పుకోరు కాబట్టి అని చెప్తున్నాడు. ఈ కాల్సలో కొంచెం పెట్రోల్ అని ఎవడన్నా బండి మీద వద్దు బండి నుండి లైట్ అయ్యా బండ్ల నుంచి పెట్రోల్ తీసినావా? ఇదిరా బాగలేదురా. ఏ అవుతున్నా అన్న అదే ఇక్కడ బాటిల్ చూడు. బాటిల్ మన వాళ్ళు తాగేసినట్టున్నారు. ఏడుంటారు పెట్రోల్? పాపం అన్నా. సో గైస్ ఇప్పుడు మా చేపని టేస్ట్ చేయడానికి జున్ను కూడా వచ్చింది అనమాట. రండి మీరు అందరూ చేపలు తిందాం. చూస్తుంటే భయం వేస్తుంది. పామలెక్కండి. అబ్బా నోట్లకి నీళ్ళు. ఎంత వెళ్తా చేప? 2,500 కాస్ట్లీ. కాదన్నా దీనికి స్టఫ్ ఇంకేమన్నా ఉంటే బాగుండుగా. మందు లాంటిది మీరు అడుగుదాం. నేను తాగనన్నా, నా బ్రాండ్ వేరు. నేను 9 తాగే బ్రాండ్ తాగుతా. మ్యాక్సిమం కోటర్ ఎప్పటి నుంచి ఈడ ఏం కాలేదు కాలేదు. మంచిగా పోయి పట్టు. అది ఇష్టమే కదా చెప్ప. ఎట్లుంది టేస్ట్? ఏమైంది? ఉప్పు కారం లేదా? పొట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు. పైన తోలు తినింది, ఉత్త కన్న మాత్రమే తిను. తోలు నీకు తోలు మాడింది కాబట్టి టేస్ట్ తెలియదు నీకు. బాగుంది, వచ్చింది అది కూడా. ఎట్లా ఉప్పు కూడా ఉంటే బాగుంది. డౌట్ అన్నా, ఇది ఎట్లా మండుతుంది? కింద నిప్పుకలు ఉన్నాయి. కళ్ళు తినిపోయింది ఎవరికైనా. కళ్ళు మంచిగా పని చేసాయంట. చాలా బాగుంది. ఏంటక్క నీకు ఎందుకు ఇట్లా అనిపించింది అన్న చేయాలని? 50K సెలబ్రేషన్ కంగ్రాట్స్ చెప్పిన అసలు చెప్పు. 50K అట్లనే మిలియన్స్ కి పోవాలని అనుకుంటున్నా నేనైతే. ఎప్పుడు పోతావు? సోనాడు కూడా కిందికి రమ్మని ఒకసారి. సోనగాడు ఫోన్ చెయ్యి. కాదన్నా చేపలు తినడన్నా. ఫిష్ అన్న ఫిష్ కళ్ళు తింటే మనకి కళ్ళు పని చేస్తాయి. తినడు. ఇగో నేను ఒకటి చెప్పాలా, దీనికి 2 కన్నులు వస్తాయి కదా. ఒక కన్ను తీసి ఈమెకు పెట్టి, ఒక కన్ను తీసి ఈమెకు పెట్టి, ఇట్లా గుడ్లల్లా నాకు లెఫ్ట్ ఐకి. నిజంగా చెప్తున్నా టేస్ట్ అదిరిపోయింది. నిజంగా చాలా బాగుంది. దీని కన్ను నాకు వద్దు.